నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. సాధారణంగా మనం థ్రిల్లర్ సినిమాలు చూసినప్పుడు దయ్యాలు, హత్యలు లేదా పోలీసులు దొంగలను పట్టుకోవడం చూస్తుంటాం. కానీ కొన్ని సినిమాలు ఉంటాయి, అందులో దయ్యం ఉండదు కానీ భయం ఉంటుంది. మాటలు ఉండవు కానీ నిశ్శబ్దం మనల్ని భయపెడుతుంది. సరిగ్గా అలాంటి వెరైటీ అనుభూతినిచ్చే సినిమానే ఏకో. మలయాళంలో విడుదలై ఇప్పుడు మన నెట్ఫ్లిక్స్లో తెలుగు డబ్బింగ్తో అందుబాటులో ఉన్న ఈ సినిమా చూసిన వెంటనే చాలామందికి అర్థం కాలేదు. అసలు ఆ క్లైమాక్స్ ఏంటి? ఆ కుక్కలు ఆమె మాట ఎందుకు విన్నాయి? అసలు ఆ భర్త బతికున్నాడా, చనిపోయాడా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ వీడియోలో మనం 2 విషయాలు చూద్దాం. మొదటిది, అసలు సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా, రివ్యూ. రెండోది, సినిమా చూసిన వాళ్లకు అర్థం కాని ఆ క్లైమాక్స్లో ఉన్న అసలు రహస్యమేంటి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ సినిమాపై మీకున్న ప్రతి సందేహం పటాపంచలు అయిపోతుంది. పదండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా కథ గురించి సింపుల్గా చెప్పుకుందాం. కేరళలోని ఒక దట్టమైన అడవి ప్రాంతం కాటుకున్న. అక్కడ ఊరికి దూరంగా అడవి మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో మ్లాతి లేదా సోయి అనే ఒక మహిళ ఒంటరిగా ఉంటుంది. ఆమె మలేషియా నుంచి వచ్చింది. ఆమెకు తోడుగా ఆమెను చూసుకోవడానికి పియూస్ అనే ఒక పనివాడు ఉంటుంది. వీళ్లతో పాటు ఆ ఇంట్లో చాలా భయంకరమైన వేట కుక్కలు ఉంటాయి. అసలు కథ ఏంటంటే, మ్లాతి భర్త పేరు కురియాచన్. ఇతను కుక్కల పెంపకం, డాగ్ బ్రీడింగ్ చేసేవాడు. కానీ ఇతను గత కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాడు. ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కుని అడవిలో ఎక్కడో దాక్కున్నాడని పోలీసులు, అతని స్నేహితుడు మోహన్ పోతన్, ఇలా అందరూ వెతుకుతూ ఉంటారు. అసలు ఆ భర్త ఏమయ్యాడు? మలేషియా నుంచి వచ్చిన ఆ మ్లాతి ఈ అడవిలో ఎందుకుంటోంది? ఆ కుక్కలకు ఆ ఇంటికి ఉన్న సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా కథ. సినిమాలో బాగున్న విషయాలు, ప్లస్ పాయింట్స్. ఈ సినిమాకి ప్రధాన బలం ఆ వాతావరణం. దర్శకుడు దింజిత్, రచయిత బాహుల్ రమేష్ కలిసి ఆ అడవిని, ఆ ఇంటిని, ఆ కుక్కల అరుపులని ఎంత బాగా చూపించారంటే చూస్తున్న మనకు కూడా చలివేస్తుంది, భయం వేస్తుంది. కథ చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది. ఒకేసారి కథ మొత్తం చెప్పకుండా కొంచెం కొంచెం వెనక్కి ముందుకి తిప్పుతూ ఆసక్తిని పెంచారు. ఇది కొంచెం నెమ్మదిగా సాగే సినిమానే అయినా తర్వాత ఏం జరుగుతుంది అనే కుతూహలం మాత్రం చివరి వరకు ఉంటుంది. నటీనటుల విషయానికి వస్తే, పనివాడి పాత్రలో చేసిన సందీప్ ప్రదీప్ చాలా బాగా చేశాడు. అమాయకంగా కనిపిస్తూనే ఏదో దాస్తున్నట్టు అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్ బియానా మోమిన్, ఆమెకు డైలాగులు తక్కువ కానీ కళ్లతోనే భయాన్ని, బాధని పలికించింది. బాగోలేని విషయాలు, మైనస్ పాయింట్స్. నిజం చెప్పుకోవాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. ఎందుకంటే కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. కొన్నిసార్లు అసలు ఏం జరుగుతోందిరా బాబు అని కన్ఫ్యూజన్ వస్తుంది. సినిమా క్లైమాక్స్ కూడా డైరెక్ట్గా సమాధానం చెప్పకుండా మనల్ని ఆలోచించుకోమని వదిలేశారు. దీనివల్ల మాస్ ఆడియన్స్కి లేదా క్లియర్గా ఎండింగ్ కోరుకునే వాళ్లకు కొంచెం నిరాశ కలగవచ్చు. ఫైనల్గా సినిమా చూడొచ్చా? మీకు మిస్టరీ సినిమాలు ఇష్టమైతే, నెమ్మదిగా సాగినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో చూడండి. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి వీడియోలో అసలైన మలుపు ఉండబోతోంది. నేనిప్పుడు సినిమా క్లైమాక్స్ మరియు కథలో ఉన్న అసలు ట్విస్ట్ ని వివరించబోతున్నాను. ఒకవేళ మీరు ఈ సినిమా ఇంకా చూడకపోతే దయచేసి ఇక్కడే వీడియో ఆపేసి నెట్ఫ్లిక్స్లో సినిమా చూసి రండి. ఎందుకంటే కథ తెలిస్తే కిక్ ఉండదు. ఎవరైతే సినిమా చూసి నాకు క్లైమాక్స్ అర్థం కాలేదు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ చేయండి. సినిమా చూసిన వాళ్ళు రెడీగా ఉన్నారా? అయితే ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. సినిమా చివరి 15 నిమిషాల్లో ఏం జరిగిందో క్లియర్గా స్టెప్ బై స్టెప్ వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. సినిమా మొత్తం మనం ఏమనుకుంటాం? మ్లాతి ఒక అమాయకురాలు, ఒంటరి మహిళ, భర్త కోసం ఎదురు చూస్తోంది అనుకుంటాం. కానీ క్లైమాక్స్లో తెలిసే షాకింగ్ నిజమేంటంటే ఆమె అమాయకురాలు కాదు, ఆమె అసలైన మాస్టర్. ఆ కుక్కలన్నీ ఆమె మాట వింటున్నాయి. కురియాచన్ భర్త ఆ కుక్కలకు ట్రైనింగ్ ఇచ్చాడు, నిజమే. కానీ ఇప్పుడు ఆ కుక్కలు మ్లాతి కంట్రోల్లో ఉన్నాయి. అందరూ అనుకుంటున్నట్లు కురియాచన్ పారిపోలేదు, చనిపోలేదు. అతను ఆ ఇంటి దగ్గరే ఒక చీకటి గుహలో బందీగా ఉన్నాడు. అతన్ని బంధించింది ఎవరో కాదు, అతని భార్య మ్లాతి. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఏ కుక్కలనైతే కురియాచన్ ప్రాణంగా పెంచుకున్నాడు అవే కుక్కలిప్పుడు అతన్ని కాపలా కాస్తున్నాయి. అతను బయటికి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఇది నిజంగా ఊహించని ట్విస్ట్. అసలు మ్లాతి ఇలా ఎందుకు చేసింది? సినిమాలో కురియాచన్ ఒక కథ చెప్తాడు. మలేషియాలో మ్లాతి కష్టాల్లో ఉంటే నేను కాపాడి తీసుకొచ్చాను అని. కానీ అది పచ్చి అబద్ధం.
నిజానికి మ్లాతికి మలేషియాలో ఆల్రెడీ ఒక భర్త ఉన్నాడు. కురియాచన్ మరియు అతని స్నేహితుడు మోహన్ పోతన్ కలిసి మ్లాతి మీద కన్నేశారు. ఆమెను దక్కించుకోవడం కోసం ఆమె మొదటి భర్తను ఒక దొంగ కేసులో ఇరికించి జైల్లో వేయించారు. ఆ తరువాత మ్లాతిని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఎప్పుడైతే మ్లాతికి ఈ నిజం తెలిసిందో మోహన్ పోతన్తో గొడవపడినప్పుడు అప్పుడు ఆమె పగ తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. కురియాచన్కి అత్యంత ఇష్టమైన కుక్కలనే తన ఆయుధంగా మార్చుకుని అతన్ని ఆ గుహలో బంధించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. పనివాడు పీయూస్ కేవలం పనివాడు కాదు, అతను కురియాచన్కి చాలా నమ్మకమైన బాడీగార్డ్. కురియాచన్ కనిపించకుండా పోయాక అతన్ని వెతకడానికే పీయూస్ మారువేషంలో ఆ ఇంట్లోకి పనివాడిగా చేరాడు. మ్లాతి మీద నిఘా పెట్టాడు. కాని మ్లాతి తెలివైనది కాబట్టి ఇన్నాళ్లు అతనికి దొరకలేదు. సినిమా చివరిలో పీయూస్కి అసలు నిజం తెలుస్తుంది. మ్లాతి ఒక వెదురు బొంగులో ఆహారం పెట్టి దాన్ని కుక్కల మెడకు కట్టి ఆ గుహలోకి పంపిస్తుంటుంది. అంటే లోపలున్న కురియాచన్కి ఆ కుక్కలే అన్నం తీసుకెళ్తున్నాయి. ఇది చూసిన పీయూస్ కోపంతో మ్లాతిని చంపడానికి కత్తి తీసుకుని వెళతాడు. కాని సరిగ్గా అక్కడే మ్లాతి తన పవర్ చూపిస్తుంది. ఆమె ఒక్క సైగ చేయగానే ఆ భయంకరమైన కుక్కలన్నీ పీయూస్ చుట్టూ చేరుతాయి. ఇక్కడ పీయూస్ పరిస్థితి చాలా దారుణం. ఎందుకంటే ఒకవేళ అతను మ్లాతిని చంపేస్తే ఆ కుక్కలు అతన్ని చంపేస్తాయి. పోని ఆ కుక్కలను దాటుకుని మ్లాతిని చంపినా గుహలో ఉన్న తన యజమాని కురియాచన్కి అన్నం పెట్టేవాళ్లు ఉండరు. మ్లాతి చనిపోతే కురియాచన్ కూడా ఆకలితో చనిపోతాడు. పీయూస్ ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోయాడు. అతను మ్లాతిని ఏమీ చేయలేడు. ఇప్పుడు అతను కూడా ఆ కుక్కల్లాగే మ్లాతికి ఒక బానిసగా మారిపోయాడు. ఇదే ఫ్రెండ్స్ ఈ సినిమా క్లైమాక్స్ అర్థం. మొత్తం మీద చెప్పాలంటే వేటాడాలనుకున్న వాడే వేటగాడికి చిక్కాడు. మ్లాతి తనను మోసం చేసిన వాళ్లందరినీ తనదైన శైలిలో శిక్షించింది. అదనమాట ఈ సినిమా కథ వెనుక ఉన్న అసలు రహస్యం. దర్శకుడు చాలా తెలివిగా మనిషికి జంతువుకి మధ్య ఉన్న బంధాన్ని, పగని చాలా కొత్తగా చూపించాడు. ముఖ్యంగా ఆ చివరి షాట్లో పీయూస్ నిస్సహాయంగా నిలబడటం, మ్లాతి ఆధిపత్యం చూపించడం అనేది సినిమాకి హైలైట్. నా ఈ వివరణ విన్నాక మీకు సినిమాపై ఉన్న డౌట్స్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఈ క్లైమాక్స్ నచ్చిందా, లేదా ఇంకా వేరేలా ఉంటే బావుండేదా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. అలాగే మన తెలుగులో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.